యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణంలో మొదట అంటే మహావాక్యాల గురించి చెప్పడం జరిగింది. 5 మహావాక్యాల గురించి మనం విశ్వమంతా చైతన్యంతో నిండి ఉందని చెప్పుకున్నాం కదా. విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది. అన్ని పదార్థాల్లోని నిర్జీవ పదార్థాలంతా కూడా అంతా చైతన్యమే ఉంటుంది. చైతన్యం లేని పదార్థం ఉండదు. చైతన్యం లేని పదార్థం ఉండదు. మొదటి మహావాక్యం ఏంటంటే సోహం అని. సోహం సా అహం అని. సా అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ విశ్వ చైతన్యము బ్రహ్మము అని అర్థం. మొత్తం అంతా కూడా మనసు స్థితులకు సంబంధించినవి. మొత్తం గ్రంథం అంతా కూడా 32,000 శ్లోకాలతో ఉన్న మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పేవన్నీ కూడా సమస్తం మన మనసు స్థితులకు సంబంధించినవి. మనకి ఏంటంటే సూక్ష్మంగా లోతైన విషయాలు తెలియక ఏదో పురాణాల్లో కథలు అలా అనుకుంటాం. మొత్తం సమస్తం కూడా అంతా కూడా మన మనసు యొక్క లోతైన స్థితులనే చెప్తాయి. సోహం అంటే సా అహం అని. సా అంటే పరమాత్మ విశ్వ చైతన్యము బ్రహ్మము అని, చైతన్యము అని. అహం అంటే నేను అని. సా అహం అంటే నేను చైతన్య స్వరూపాన్ని అని అర్థం అన్నమాట. సా అంటే చైతన్యం అని. అంటే నేను బ్రహ్మము విశ్వ చైతన్యము ఇలా ఈ అర్థాలు కాకుండా పురాణ నామాలు కాకుండా దానికి చైతన్యము అని చెప్తాను మీకు. చైతన్యము అన్నానంటే ఇవన్నీ మాట. ఇంకా బ్రహ్మము అని మహాకాశం అని అన్ని అర్థాలు వస్తాయి. చైతన్యం అనే తీసుకుందాం. సా అంటే చైతన్యము అని. అహం అంటే నేను అని. సా అహం సోహం అంటే నేను చైతన్య స్వరూపాన్ని అని. ఇది మహావాక్యం. ఇది మనం ఇప్పుడు అనుభూతి పొందాం కదా. పంచకోశాలని అనుభూతి పొందుతా ఈ పంచకోశాలకు అతీతంగా ఉన్న చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందాం కదా. ఇది నా స్వరూపం అని మనం తెలుసుకోవాల్సింది. సోహం అని నేను ఎవరిని అంటే నేను చైతన్య స్వరూపాన్ని అని నిత్యం ఆ మహావాక్యాన్ని లోతుగా మనం సాధనలోకి తీసుకోవాలి. ఈ సోహం అన్నది దేని నుంచి వచ్చిందంటే సోహం తిరగేస్తే సా అహం, సా హం తిరగేస్తే ఏమవుతుంది? సా హం, సా హం తిరగేస్తే హంస. హంస బ్రహ్మవాహనం కదా. హంస బ్రహ్మవాహనం. అది బ్రహ్మవాహనం అంటే బ్రహ్మము అనుభూతి పొందే స్థితికి ఆ రాజహంస తీసుకెళ్తుంది. అంటే ఈ హంస ధ్యానం చేస్తే బ్రహ్మమును అనుభూతి పొందుతాం అనమాట. హంస నుంచి వచ్చింది ఈ సోహం అనేది. అందుకని దీన్ని హంస ధ్యానము అంటారు. హంస గీత అని ఉంటుంది. హంస గీత అని కూడా భాగవతంలో ఉంటుంది. ఈ హంస ధ్యానము ఎలా అంటే మనం శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు హమ్ అని, బయటకు వదులుతున్నప్పుడు సా అని. లోపలే మన అంతరంగంలోనే జపం చేయాలన్నమాట. లోపల తీసుకున్నప్పుడు హమ్ అని లోపల తీసుకోవటం, సా అని బయటకు వదలటం అన్నమాట. అంటే శ్వాస లోపల తీసుకున్నప్పుడు నేను అని వస్తుంది కదా హమ్ అని, బయటకు వదులుతున్నప్పుడు సా అని వస్తుంది కదా. అంటే నేను పరమాత్మను అంటే చైతన్య స్వరూపాన్ని అన్న భావన ఏర్పడుతుంది హంస అంటే. శ్వాస లోపల తీసుకుంటా హమ్ అని, బయటకు వదులుతా సా అని. దీన్ని హంస ధ్యానము అంటారు అన్నమాట. ఇలా తీసుకుంటున్నప్పుడు మొదట మన శ్వాస లోపల తీసుకుంటే హమ్ అని తీసుకోవటం, సా అని వదలటం. అలా కొన్నిసార్లు అలా చేసిన తర్వాత ఇంకా మనం హంస వదిలేయాలి. ఇంకా హమ్ అని అంటాం, సా అని అంటాం, వదిలేయాలి. కానీ అదే మనకి అనాహత నాదంలాగా అజపజపం అని మనం జపం చేయకపోయినా ఆ శ్వాసలో హమ్ కింద అని బయటకు వచ్చేటప్పుడు సా కింద వస్తుంది. దాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. శ్వాసనే అనుభూతి పొందుతాం. అలా శ్వాసని ధ్యానం చేస్తూ మనసును శూన్యం చేసుకుని నేను అన్న భావన వదిలితే ఆ చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. ఒక చైతన్య స్వరూపంగా మనల్ని మనం అనుభూతి పొందుతాం. నేను చైతన్య స్వరూపాన్ని, ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అన్న అర్థం సోహం అనే మహావాక్యం చెప్తుంది. రెండవ మహావాక్యం తత్వమసి అని. తత్వం అసి. అందరం చైతన్య స్వరూపాలే, అందరం పరమాత్మ స్వరూపాలే. ఈ భావన ఏర్పరచుకోవాలి. మనం వెష్టి నుంచి సమిష్టి మనస్సుని అనుభూతి పొందుతూ ఆ ఈశ్వర తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అందరం చైతన్య స్వరూపమే అన్న భావన ఉండాలి. తత్వం అసి రెండో మహావాక్యం ఇది. తత్ అంటే అది అని. అది అంటే ఆ పరమాత్మ, ఆ బ్రహ్మము. తత్వం అంటే నీవు అని. అసి అంటే అయి ఉన్నావు అని. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు అని. అంటే ఆ చైతన్య స్వరూపం నీవే అయి ఉన్నావు అని. నీవు ఆ చైతన్య స్వరూపం అయి ఉన్నావు అని. అదే తత్వం అంటే. మనం తత్వం అంటాం కదా, తత్వం తెలుసుకోవాలని, తత్వం బోధపడాలంట కదా. తత్వం అని అది నీవే అయి ఉన్నావని తెలుసుకోవటం అన్నమాట. నీవు ఆ చైతన్య స్వరూపం తెలుసుకోవటం అన్నమాట. ఇది రెండో మహావాక్యం. అది తత్ అది, త్వం నీవే, అసి అయి ఉన్నావు అని. అంటే నీవు ఆ పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవాలి. అంటే ఎవరు తమను తాము అల్పుడుగా భావించకుండా పరమాత్మ స్వరూపంగా అనుభూతి పొందాలి. తత్ త్వం అసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు అని. ఆ చైతన్య స్వరూపం నీవు అయి ఉన్నావు అని రెండో మహావాక్యం అన్నమాట. తత్వం అసి అంటే. మూడవది ఏంటంటే త్వమేవాహం. త్వమేవాహం అంటే త్వం అంటే నీవు అని. ఏవా అహం అంటే నేను. నీవు నేను చైతన్య స్వరూపమే. నీవు నేను చైతన్య స్వరూపమే. అంటే ఎప్పుడైతే ఈ నామరూపాలతో కదా మనం విభజించుకుంటా ఎవరికి వాళ్ళు వేరువేరు అన్న భావనతో ఉన్నాం కదా. ఈ స్థూలదేహం భావనతో ఉన్నాం, ఎవరికి వాళ్ళు వేరువేరు అని దేహభావనతో. ఈ మనస్సు ఆలోచనతో కూడా ఎవరికి వాళ్ళు వేరువేరు అన్న భావన ఉంటుంది. ఈ దేహం మనస్సును దాటి చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొంది నేను చైతన్య స్వరూపాన్ని
అందరూ చైతన్య స్వరూపులే అన్న భావన ఏర్పడినప్పుడు ఏకత్వాన్ని సమతని అనుభూతి పొందుతాం అన్నమాట. మూడో మహావాక్యం అంటే త్వం ఏవా అహం అంటే నీవు నేను ఒక్కటే అని. త్వం అంటే నీవు అని, అహం అంటే నేను అని. నీవు నేను చైతన్య స్వరూపాలే అంటే మహాసూక్ష్మ దృష్టితో పారమార్థిక దృష్టితో మనం చెప్తున్న సత్యం ఇది. 3 రకాల సత్యం అని చెప్పుకున్నాం కదండి. వ్యవహారిక సత్యం, ప్రాతిభాషిక సత్యం, పారమార్థిక సత్యం అని. త్వమేవా అహం అనేది అంటే నీవే నేను, నీవు నేను ఒక్కటే, నీవు నేను చైతన్య స్వరూపాలే అని మూడవది. 4వది ఏంటంటే జీవో బ్రహ్మేతి నా పరహ, జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు, నా పరహ అంతకంటే వేరు కాదు. ఈ జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు, అంతకంటే వేరు కాదు అని అర్థం మాట. జీవో బ్రహ్మేతి నా పరహ అంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అలా ఆ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, ఆ బ్రహ్మముని అనుభూతి పొందుతున్నాం, అప్పుడు ఈ జీవుడు బ్రహ్మముగా కొంత అనుభూతి పొందుతున్నాం. కానీ మళ్ళీ మన జాగృతి వ్యవహారాలకు వచ్చేటప్పటికి అలా ఉండదు కదా. మనస్సు దేహంతో కర్మలు చేస్తున్నప్పుడు ఆ అనుభూతి ఉండదు కదా. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? జీవుడు బ్రహ్మమే అయినప్పుడు ఈ బాహ్య వ్యవహారాలు దానికి వేరువేరుగా ఉంటున్నాయి కదా. దీనికి కారణం ఏంటంటే అజ్ఞాన దృష్టి, అజ్ఞానంతో ఉండటం వల్ల అజ్ఞాన దృష్టి అది. రెండవది ఏంటంటే దృశ్య తాదాత్మ్యత. మన దృశ్యంలో ఈ కనిపించే వస్తు విషయాల్లో తాదాత్మ్యత చెందిపోయి ఉన్నాం, అంటే మోహంలో పడిపోయాం. ఉన్న వస్తు విషయాల్లో మోహంలో పడి ఒక తాదాత్మ్యత ఉండటం వల్ల దానికి వేరువేరుగా ఉంటుంది. అంటే 4 ప్రధాన కారణాలు ఉంటాయి. ఈ భావనతో ఉంటాం కదా, దానికి వేరువేరు వస్తువులు, ఈ భావనతో ఉంటాం కదా, ఈ వాసనలతో ఉంటాం, ఎవరికి వాళ్ళు ఎవరి సంస్కారాలు ఎవరి వాసనలతో ఉంటాం, అజ్ఞానంతో ఉంటాం, అనేకత్వానుభవం ఎవరికి వాళ్ళు అందరూ వేరువేరు అన్న భావనతోనే ఉంటాం. ఇలా ఉండటం వల్ల ఈ దృశ్యంతో తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం అన్నమాట, మోహంలో ఉంటాం. ఇలా ఉండటం వల్ల మనకి అంతా ఒక్కటే అన్న భావన రాదు, వేరువేరన్న భావనతోనే ఉంటాం అన్నమాట. కానీ ఈ అజ్ఞాన దృష్టిని దాటి అజ్ఞాన దృష్టి ఏర్పడినప్పుడు అందరూ చైతన్య స్వరూపులే అన్న భావన మనకు ఏర్పడుతుంది, తెలుసుకుంటామంట. అంటే జీవుడు బ్రహ్మమే అంటే అందరు జీవులు కూడా చైతన్య స్వరూపాలే, జీవో బ్రహ్మేతి నా పరహ అంతకంటే వేరు కాదు. ఇది మహావాక్యం. ఇది అంటే మహా సూక్ష్మ దృష్టితో వెళుతున్నప్పుడు అన్నీ ఒక్కొక్కటి మనం సత్యాలుగా తెలుసుకుంటాం. ముందు మహావాక్యాల్లో ఏంటని తెలుసుకుందాం అన్నమాట. 5వది అంటే అయమాత్మ బ్రహ్మ అని. ఈ జీవాత్మ ఏదైతే అనుకుంటున్నామో అది బ్రహ్మమే అని 5వ మహావాక్యం చెప్తుంది. అంటే ఎన్నో సందేహాలు ఉంటాయి, అవి ఒక్కొక్కటి మనం వివరంగా చెప్పుకుందాం. మన సుషుప్తిలో ఉన్నప్పుడు చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం, గాఢ నిద్రలో ఆ స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. ఆ సుషుప్తి నుంచి బయటకు వచ్చినప్పుడు మొదటి సంకల్పం ఏర్పడినప్పుడు అహం భావన, జీవభావన, ఒక కల్పన, ఒక సంకల్పం ఏర్పడుతుంది. అంటే అది ఎలాంటిదంటే జలం నుంచి ఒక తరంగంలా వస్తుంది అన్నమాట భావన. జలం నుంచి ఒక తరంగంలా, అంటే వాయువు నుంచి ఒక వీచికలా వస్తుంది. ఒక సముద్రంలో జలం నిశ్చలంగా ఉన్న సరోవరంలో జలం తీసుకుంటే జలం అంతా నిశ్చలంగా అలా బ్రహ్మముగా ఉంది, అందులోంచి ఒక తరంగం వచ్చింది. ఆ తరంగం వేరు అనే భావన ఉంటుంది కదా. తరంగం జలం ఒకటే, కానీ మన తరంగాన్ని గమనిస్తున్నప్పుడు దాన్ని వేరు అనుకుంటాం. కానీ వాస్తవంగా చూస్తే ఆ పైకి ఆ తరంగం లేకపోయినా జలంగా ఉన్నా కానీ, నిశ్చలంగా ఉన్నా కానీ ఆ జలంలో కూడా తరంగాలు ఉంటాయి. ఆ జలంలో కూడా నిశ్చలంగా ఉన్నా అంటే సూక్ష్మ దృష్టితో ఆ జలజీవరాశులకి మహాసూక్ష్మ దృష్టితో చూస్తే ఆ సూక్ష్మ తరంగాలు జలమంతా ఉంటాయి. ఆ జలంలో తరంగాలు లేకుండా ఉండదు. కానీ ఒక తరంగంగా పైకి వచ్చినప్పుడు మన మనసు గ్రహిస్తుంది అన్నమాట. అలా ఆ చిదాకాశం నుంచి ఒక భావన ఏర్పడినప్పుడు, ఒక అహం భావన, ఒక జీవభావన, ఒక కల్పన ఏర్పడినప్పుడు అది వేరుగా అనిపిస్తుంది. ఆ చైతన్యం నుంచి వేరుగా వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి బుద్ధి వికసిస్తుంది, ఇంకో తరంగం వచ్చినట్టు. ఆ తన్మాత్ర పంచకం నుంచి ఈ జ్ఞానేంద్రియాల నుంచి బాహ్య ప్రబుద్ధ భావనలు ఉంటాయి కదా, ఇలా ఒకదాని నుంచి ఒకటి అలా భావాలు అలా తరంగాలకు ఏర్పడి అలా చివరికి వచ్చేటప్పటికి అంటే దానికి సంబంధం లేనట్టుగా అంత వేరుగా అనిపిస్తుంది మనకి. కానీ అంతా కూడా చైతన్యంతోనే నిండి ఉంటుంది మనం. అది ఎలా అంటే వృత్తులు అంటాం కదా, చిత్తవృత్తులు అంటాం కదా. ఇప్పుడు చీకట్లో దూరంగా ఒక ఆకారం వస్తుంది, మన మనసు లోపల చూసే శక్తి ఉంటుంది కదా, మన మనసు లోపల ఇంద్రియాల లోపల చూసే శక్తి ఉంటుంది కదా, స్పందన ఉంటుంది కదా, ఆ చూసే శక్తి ఉంటుంది. ఈ ఉపాధి కళ్ళలోంచి ఆ స్పందన, ఆ మొదటి వృత్తి, ఈ కళ్ళ నుంచి చూసినప్పుడు మొదటి వృత్తిలో దూరంగా ఏదో ఆకారం వస్తుందని ఉంటుంది. ఆ ఆకారం ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది అనుకోండి, అది మనిషి పశువా అని అనిపిస్తుంది. రెండో వృత్తి ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి అనిపిస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలిసిన వాడే అనిపిస్తుంది కదా. ఇలా ఒక వృత్తి నుంచి ఒక వృత్తికి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు అలా చివరి వృత్తికి వెళ్తూ ఉంటాం, ముందు వృత్తులన్నింటినీ మర్చిపోతూ ఉంటుంది, ఇంకా ఆ భావన ఉండదు. అలా వరుస ఆ వృత్తుల పరంపరల్లో అలా వెళ్తూ ఉంటే ఆ చివరి వృత్తుల్లోకి వెళ్ళిపోతాం తప్పితే దేని నుంచి వచ్చిందనేది మనం ఆ భావన ఉండదు కదా. ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట వృత్తుల్లో కూడా. అలా అన్ని చైతన్యం నుంచి వస్తాయి. ఆ చైతన్యం నుంచి ఆ జీవ అహంభావన, ఒక సంకల్పం, అలా బుద్ధి నుంచి ఈ తన్మాత్ర పంచకంలో
ఈ శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్రలు సూక్ష్మంగా వాటి నుంచి, మనస్సు నుంచి, ఈ జ్ఞానేంద్రియాల నుంచి అని జగత్తుని గ్రహించడం జరుగుతుంది. కానీ అంతా చైతన్యంతోనే నిండి ఉంటుంది. ఆ చైతన్యం నుంచి అన్నీ వచ్చినా కానీ మనం మనస్సు బయటకు వచ్చి వృత్తుల్ని మనం ఒక్కొక్క వృత్తుల్ని గమనిస్తున్నప్పుడు ఈ భావనలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జీవించడానికి మనిషి ధర్మం ఏంటి? శరీర ధర్మం, మనసు ధర్మం జీవించడం కదా. ఆ వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మూలాన్ని ఇంకా గ్రహించకుండా వృత్తుల్లో పడిపోతుంది. కానీ ఇక్కడ శరీర ధర్మం, మనసు ధర్మం అని తీసుకుంటే మనం ఎంతవరకు గ్రహించాలి? జాగృతిలోని వస్తు విషయాన్ని గ్రహించడం వరకు ఆ ధర్మమే. కానీ మనం ఏమవుతాం? తాదాత్మ్యం చెందిపోతాం కదా ఆ వస్తు విషయాల్లో. అక్కడ తాగుతామా? ఆ మనిషి రూపం కనిపించింది, మనకు తెలిసినవాడు అనుకుంటాం. అక్కడి నుంచి ఒక రాగం, ద్వేషం ఉంటుంది కదా. ఇష్టం ఉన్నవాడు కనపడితే రాగం అని, ఇష్టం లేని కనపడితే ద్వేషం అని, ఒక సుఖం దుఃఖం అని ఏర్పడతాయి కదా. అంటే రాగద్వేషాలు ఏర్పడిపోతాయి. అలాగే తాదాత్మ్యం చెందిపోతాం, మోహంలో పడిపోతాం. వాటిలో పడినప్పుడు అలా బంధాన్ని ఏర్పరచుకుంటాం అన్నమాట. అంటే అవిద్య అని దేన్ని అంటారంటే, ఈ జగత్తు దర్శనం ఇది జ్ఞానంతో కూడిందే. ఈ జగత్తుని దర్శించడం అనేది ఆ చైతన్యంలో, ఆ బ్రహ్మంలో ఒక భాగమే అన్నమాట. బ్రహ్మమే జగత్తు అంటే అర్థం ఏంటంటే అంతా చైతన్య స్వరూపమే జగత్తు అంతా కూడా. ఈ జగత్తును దర్శించడం కూడా అంతా దాన్ని సుదర్శనం అంటారు. అంతా చైతన్య స్వరూపంగా దర్శించడం అది బ్రహ్మంలో భాగమే అన్నమాట, జ్ఞానంలో భాగమే అది. కానీ ఈ బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై మనం తాదాత్మ్యం చెందిపోతాం. ఆ భావాన్ని వదిలి దాన్ని అజ్ఞాన దృష్టి అంటారు. తాదాత్మ్యం చెంది వ్యామోహంలో పడి ఇంకా అదే జీవితంగా, అది దక్కకపోతే నా జీవితం వృధా అన్న దశల్లో వెళ్ళిపోతూ ఉంటాం. అలా బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందటాన్ని మనం ఒక బంధం ఏర్పరచుకోవటం అన్నమాట. ఈ దృశ్యం మనల్ని బంధిస్తుంది. ఈ దృశ్యం మనల్ని అలా బంధిస్తుంది అన్నమాట. ఆ బంధంలో పడిపోతున్నాం. అవిద్య చేత ఇవన్నీ వాస్తవం అనుకుంటున్నాం అన్నమాట. దేనికి దాన్ని ఈ రాగద్వేషాలు ఏర్పడటం కానీ, ప్రతిదీ కానీ, అన్నింటినీ మనం వాస్తవం అనుకుంటాం. కానీ జ్ఞాన దృష్టి ఏర్పడినప్పుడు ఈ వాస్తవం కాదు అనిపిస్తుంది. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో అలా వ్యవహారాలు చేసుకుంటూ వస్తాం. కానీ ఎప్పటికప్పుడు అవి సత్యమే, వాస్తవమే అని అనిపిస్తాయి. కానీ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అవన్నీ అటువంటి భావాలు ఎందుకు పొందాం అనిపిస్తుంది కదా. అటువంటి అభిప్రాయాలు ఎందుకు ఏర్పరచుకున్నాం, అటువంటి భావాలు ఎందుకు కలిగినాయి, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఒకప్పుడు సత్యం అనిపించిన ఆత్మజ్ఞానం పొందినప్పుడు అవి వాస్తవం కాదు అనిపించిందంతా అజ్ఞానం అన్నమాట. దాన్ని అవిద్య అంటారు. బంధం అంటే ఈ దృశ్యంలో మనం బంధంలో పడిపోతాం. అంటే దృశ్యంలో అంటే కుటుంబంలో, సమాజంలో, దృశ్యంలో మనం వస్తు విషయాలపై బంధంలో పడిపోతాం అన్నమాట. వాటిలో తాదాత్మ్యం చెందిపోయి మోహంలో పడిపోతాం. దాన్ని బంధము అంటాం. ఇప్పుడు మాయ అంటే మనసు ఇలా కల్పించుకుంటూ ఉంటుంది ఎన్నోని. ఇప్పుడు వేరువేరని కల్పించుకుంది కదా మనసు. ఎలా కల్పించుకుంది? దేహ భావన, మనసు భావన ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి అందరూ ఏర్పరిచిన భావాలతో ఎవరికి వాళ్ళని వేరువేరని భావన తెచ్చుకుంది. అంటే మనసు అలా కల్పించుకుంటా వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్ని మాయ అంటారు. ఇప్పుడు మనసు పని ఏంటంటే అది ఒక కత్తిరి లాంటిది. ఇప్పుడు అంతా ఒకటే, ఏకత్వం అంటే అంతా ఒక వస్త్రం అనుకోండి. ఇది ఏకత్వ భావన. ఇప్పుడు సమిష్టి మనసు భావన ఉంది, అంతా ఏకత్వ భావన అనుకుందాం. ఇదంతా ఒక వస్త్రం అనుకుందాం అన్నమాట. మనసు ఏం చేస్తుంది? దాన్ని కత్తిరించుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఇలా వేరువేరుగా మనసు పనే అది. మన బాహ్య జగత్తు దృశ్యం ఒక వస్త్రం అనుకుంటే దాన్ని వేరు అని అలా కత్తిరించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట అంతా. అందుకని భిన్నత్వం ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం పొందే కొలది భిన్నత్వం పోతుంది కదా. ఏకత్వంలోకి వస్తాం. ఏకత్వంలోకి వచ్చేటప్పటికి వేరు భావన పోతుంది. అంతా ఒక్కటే అన్న భావన ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇవి మహావాక్యాల అర్థాలు. ఇవి కేవలం ఇప్పుడు అర్థాలే. దాన్ని మనం ముందు విషయాల్లో ఒక్కొక్కటి చర్చించుకుంటాం. అంటే ప్రతి మనిషి ఏంటంటే అంతరంగంలో ఎవరికి వాళ్ళకి ఏమేమి ఆలోచనలు, కోరికలు ఎన్నున్నా కానీ అంతరంగంలో, మూలంలో ప్రతి మనిషికి ఉండే కోరిక ఏంటంటే ఆనందంగా జీవించాలని. ప్రతి మనిషికి కూడా జీవితాంతం ఆనందంగా ఉండాలనే కదా, నిత్య ఆనందంగా ఉండాలనే ప్రతి మనిషి కోరుకుంటాడు. మూలంలో లక్ష్యం. సాధారణంగా అడిగితే ఎవరి కోరిక వాళ్ళు చెప్తూ ఉంటారు. అందరికీ ఆనందంగా జీవించాలని ఉంటుంది. ఆనందంగా జీవించాలనే కాదు, నిత్యంగా ఉండాలని ఉంటుంది, శాశ్వతంగా ఉండాలని ఉంటుంది, ముక్త స్థితిలో ఉండాలనిపిస్తుంది. అంటే ఏ బంధం లేని స్థితిలో ఉండాలనిపిస్తుంది, పూర్ణంగా ఉండాలనిపిస్తుంది. అసంపూర్ణంగా ఉండాలని ఉండదు, పూర్ణంగా ఉండాలి, ఏ బంధం లేకుండా ఉండాలి. అంటే ఒక బంధంలో పడిపోకుండా బంధం లేకుండా ఉండాలి, నిత్యంగా ఉండాలని ఉంటుంది. అందరికీ ఆనందంగా ఉండాలని ఉంటుంది కదా. ఒక ఆనందంగా జీవించాలి అని ప్రతి మనిషి యొక్క అంతర్లీనంగా మూలంలో ఉంటుంది. ఆవేదంతోనే ఉంటాడు, ఆరాటంతోనే ఉంటాడు అన్నమాట. ఎప్పుడు శాశ్వతంగా అలా ఆనందంగా ఉండాలని. కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాడు కదా. నాకు ఆనందం కావాలి అని ఒక శిష్యుడు గురువుగారిని అడుగుతాడు, నాకు ఆనందం కావాలి అని. ఇప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, కోరికలు ఉండకూడదు కదా, కావాలి అన్నది తీసేయి. ఇంకా అహం ఉండకూడదు కదా, నేను అన్నది తీసేయి, నాకు అన్నది తీసేయమాట. నాకు ఆనందం కావాలి అన్నది తీసేసి నాకు అన్నది తీసేస్తే ఏం మిగులుతుంది? ఆనందమే కదా. అంటే కావాలి అనే కోరికలతో ఉంటాం మనం, అలా అహంతో ఉంటాం మనం. ఇలా కోరికలతో లేకుండా, అహంతో లేకుండా ఉంటే ఆనందమే మిగులుతుందని. కానీ ఇక్కడ మన సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఆనందంగా జీవించాలంటే అన్నిటికన్నా తేలికైన మార్గం ఉంది. నిత్యం ఆనందంగా ఉండాలంటే అన్నిటికన్నా తేలికైన మార్గం ఉందన్నమాట.
అన్నిటికన్నా తేలికైన మార్గం ఏంటంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవటం మాట. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవటం మాట. అందరికీ ఆనందాన్ని పంచేలా ఉండటం మాట. అదే తేలికైన మార్గం. మరి సాధారణంగా ఏంటంటే కుటుంబంలో భర్త భార్య నుంచి ఆనందాన్ని కోరుకుంటాడు కదా, నన్ను ఆనందంగా ఉంచు అని అడుగుతూ ఉంటాడు కదా. భార్య భర్తని అలా ఆశిస్తూ ఉంటుంది. ఇద్దరికి ఒకరి నుంచి ఒకరికి ఆ ఆశ నెరవేర్పడంతో పిల్లల మీద పడతారు కదా, నన్ను ఆనందంగా ఉంచండి అంటారు. కుటుంబంలో ఆనందంగా ఉంచండి అని అడుగుతూ ఉంటారు కదా. అక్కడితో ఓకే, ఇంకా బంధువులు, స్నేహితులు, సమాజాన్ని, నేను స్వతహాగా ఆనంద స్వరూపాన్ని నన్ను ఎవరు ఆనందంగా ఉంచట్లేదు అని కుటుంబంలో అందరినీ నన్ను ఆనందంగా ఉంచండి అని అడుగుతారు కదా. ఆ భావన ఉంటుంది కదా. అంటే ఆనందాన్ని అడుక్కుంటూ ఉంటాం అన్నమాట అందరి దగ్గర నుంచి. అంటే నేను ఆనంద స్వరూపాన్ని తెలుసుకోకుండా ఇతరుల నుంచి నన్ను ఆనందంగా ఉంచండి అని, అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోకుండా ఇతరులని నుంచి ఆనందాన్ని కోరుతూ ఉంటాం, అంటే అడుక్కుంటూ ఉంటాం అన్నమాట ఇతరుల నుంచి ఆనందం. అందుకే ఆనందం దక్కదు మనకి, అంటే మన స్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల. దీనికి ఏంటంటే ఒక చక్రవర్తి కొడుకు చిన్నప్పుడే తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అనమాట. అన్ని పట్టణాల్లో అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఇంకా తప్పిపోవడంతో వాడు బిచ్చగాడిలా తిరుగుతున్నాడు అనమాట. చిన్నప్పుడే తప్పిపోయి అలా సంవత్సరాల పాటు బిచ్చగాడిలాగే తిరుగుతున్నాడు అన్ని చోట్లకి. అలా ఒక 20 సంవత్సరాల పాటు బిచ్చగాడిలాగా తిరిగాడు అన్ని చోట్లకి. చివరికి అనుకోకుండా తిరుగుతూ అదే రాజ్యానికి వచ్చాడు. అదే రాజ్యానికి వస్తే అక్కడ మంత్రులు, రాజభట్లు గుర్తుపట్టి ఇతనికి చక్రవర్తి పోలికలు ఉన్నాయి అని చెప్పి చక్రవర్తి దగ్గర తీసుకెళ్తే ఆ చక్రవర్తి గుర్తించి ఇతను నా కొడుకే అని సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాడు. మరి అప్పటిదాకా బిచ్చగాడిలో తిరిగాడు కదా, అప్పటిదాకా అన్ని చోట్లకి బిచ్చగాడిలో తిరిగాడు. కానీ ఒక్కసారి చక్రవర్తి నువ్వు నా కొడుకువే, నువ్వు చక్రవర్తివే అని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు అప్పటిదాకా బిచ్చగాడిగా తిరిగిన భావం ఏమవుతుంది? అప్పటిదాకా బిచ్చగాడిగా తిరిగింది ఒక్కసారి ఆ భావం పోతుంది కదా. నేను చక్రవర్తి అనే భావనతో ఉంటాడు కదా. అలాగే మనం ఏంటంటే మన స్వరూప స్థితి తెలియక మన బాక్యంలో ఈ ఆనందాన్ని నెత్తుక్కుంటూ ఉంటాం అన్నమాట అన్ని చోట్ల నుంచి. అలా నెత్తుకున్నంతకాలం అలా బెచ్చగాడిలో నెత్తుక్కుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన స్వరూప స్థితి తెలుసుకున్నామో, నేనే ఒక ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్నామో, అప్పుడు ఇంక ఈ భావనలే ఉండవు. బాక్యం నుంచి ఇంక నెత్తుకోవటం ఉండదు, అందరికీ ఇవ్వటమే ఉంటుంది. మనం ఎంత పంచితే అంత పెరుగుతూ ఉంటుంది కదా. ఈ ఆనందం అనేది అంత పంచితే అంత పెరుగుతూ ఉంటుంది. ఒక సింహం పిల్ల కూడా చిన్నప్పుడు తప్పిపోయి ఓ తోడేళ్ళ గుంపులో కలిసిపోయింది. ఓ సింహం పిల్ల చిన్నప్పుడు తప్పిపోయి పూర్తిగా తోడేళ్ళ గుంపులో కలిసిపోయింది. అలా తోడేళ్ళ గుంపులో పెరుగుతుంది అంతా. తోడేళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? పీకు తింటూ ఉంటాయి కదా అన్నిటిని. అలాగే మన మనసు కూడా అలా ఒక తోడేళ్ళ గుంపులో కలిసి మనల్ని మనం అందరినీ పీకు తింటూ ఉంటాం కదా. అలా తోడేళ్ళ గుంపులో సింహం పిల్ల కలిసిపోయి చాలా నాళ్ళు గడిపిన తర్వాత ఒకరోజు అనుకోకుండా సింహం పిల్ల దగ్గరికి తండ్రి సింహం వచ్చి చూసి నువ్వు సింహం పిల్లవి అంటుందన్నమాట. పిల్లకి నమ్మకం రాదు, అప్పుడు దాకా తోడేళ్ళని చూడటం వల్ల. నమ్మకం రాకపోతే ఒక సరోవరంలోకి, దగ్గరలో ఉన్న సరోవరం దగ్గర తీసుకువెళ్ళి ఆ సరోవరంలో నిన్ను చూసుకో అంటే ఇద్దరు ఒకేలా కనపడతారు కదా. అప్పటి నుంచి ఆ తోడేళ్ళ గుంపులో తిరగటం మాని ఆ సింహంలా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంతో ఇది ఆధ్యాత్మిక వ్యామోహంలో పడి ఇలా బయట నుంచి ఆనందంని నెతుక్కుంటూ ఉన్నంతకాలం మనం ఇలా జీవిస్తూనే ఉంటాం అన్నమాట. ఏ ఆనందం లేక ఈ ఒడిదుడుకులతో ఆటుపోటులతో అలా జీవిస్తూనే ఉంటాం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనే ఒక ఆనంద స్వరూపాన్ని మనం సత్యాన్ని తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఏం మిగులుతుంది? ఇప్పుడు అందరికీ ఆనందాన్ని పంచడమే మిగులుతుంది కదా. అప్పుడు మన ఆనందం కూడా ఇంకా ఎక్కువ అనుభూతి పొందుతూ ఉంటాం ఆ స్వరూప స్థితిని. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనసుని సరోవరం అంటారు కదా, మానస సరోవరం అంటారు. మరి హిమాలయాల దగ్గర మానస సరోవరం ఉంటుంది కదా. మానస సరోవరం అంటే మనస్సే సరోవరం అని. ఈ మనస్సే ఒక సరోవరం అన్నమాట. ఈ మనస్సే ఒక ఆనంద సరోవరం. ప్రతి జీవుని మనస్సు ఒక ఆనంద సరోవరం, అందుకే మానస సరోవరం అంటారు. ఇది చెప్పడానికి బాగుంది కదా, ప్రతి మనస్సు ఒక ఆనంద సరోవరమే. ఇది చెప్పడానికి బాగుంది కదా. కానీ ఏమనిపిస్తుందంటే అలా వినటానికి బాగానే ఉందండి, కానీ నా మనస్సు ఎండిపోయిన చెరువులా ఉంది ఏంటండి అని అనిపిస్తుంది కదా. అది ఎలా తెలుస్తుంది అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటున్నారనుకోండి. ఇప్పుడు మీరే ఏ సరోవరం దగ్గరికైనా వెళ్తారు. ఏ సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు తీసుకోగలుగుతున్నారు అనుకోండి. ఆ సరోవరం నుంచి నీళ్లు తీసుకోగలుగుతున్నారు. ఎంత నీళ్ళు తీసుకున్నా సరోవరం నిండే ఉంటుంది కదా. అది నీళ్లు తీసుకోగలుగుతున్నారంటేనే సరోవరం నిండుందని కదా. ఓ సరోవరం దగ్గరికి వచ్చి ఎంతమంది అయినా వచ్చి నీళ్లు తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి? నిండుందని. నీళ్లు తీసుకెళ్ళగలుగుతున్నారంటే నిండుందనే కదా అర్థం. అలా నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా వాళ్ళు నీ నుంచి ఆనందాన్నే తీసుకెళ్తూ ఉంటే నీవు ఆనంద సరోవరమే అని అర్థం. అక్కడ ఎంతమంది వచ్చినా వాళ్ళు ఇక్కడ ఆనందాన్ని ఇవ్వటం అంటే అక్కడ అడిగిందల్లా ఇవ్వటం అని కాదు, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవటం అన్నమాట. ఎప్పుడైతే ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటామో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని తీసుకెళ్తారు. ఒక సరోవరం దగ్గరికి ఎంతమంది అయినా వెళ్ళి
నీళ్లు తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఒక నిండిన సరోవరం అర్థం. ఎంతమంది అయినా వచ్చి తీసుకెళ్తున్నారని నిండిన సరోవరం అర్థం. అలాగే మన మనస్సు ఒక మానస సరోవరం అని తెలుసుకున్నప్పుడు ఎంతమంది అయినా వచ్చినప్పుడు అంటే మనం ఆనందంగా ఉంటూ ఆనంద స్వరూపంగా ఉంటూ ఎంతమంది అయినా వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాన్ని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఆనందాన్ని మనం పంచుతున్నప్పుడు, ఇక్కడ నీరు తీసుకెళ్ళటం అంటే ఇక్కడ ఆనందాన్ని పంచుతున్నాం అన్నమాట. ఆనందాన్ని పంచటం అంటే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవటం అన్నమాట. ఈ భావనే భవయం భావన మాత్రం అని. ఈ సంసారం అంతా భావనలే, ఈ భావనలే ఈ సంసారం అన్నమాట. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకోవటం, పంచటం అన్నమాట. అదే ఆనందాన్ని పంచటం అంటే. అప్పుడు మన మనసు ఒక సరోవరం కదా, ఒక నిశ్చల శాంత జలాశయమే కదా. ఇప్పుడు ఎండిన చెరువు అంటే అర్థం నువ్వు ఆనందాన్ని కోరుకుంటున్నావు అన్నమాట, నీ స్వరూపం తెలుసుకోక. అక్కడ అర్థం అది. ప్రతి మనిషి కూడా ఆనంద స్వరూపమే. మనసు ఒక ఆనంద సరోవరమే. ఎలా తెలియబడుతుంది అంటే నీవు నీ స్వరూపాన్ని అనుభూతి పొందుతూ నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఆనందాన్ని తీసుకెళ్తూ ఉంటే అప్పుడు నీ స్వరూప స్థితిని నీవు అనుభూతి పొందుతున్నట్టు అన్నమాట. అంతేగాని ఇతరుల నుంచి వాళ్ళని నాకు ఆనందాన్ని ఇవ్వండి అని కోరుకున్నంతకాలం బెచ్చగాడిలాగే తిరుగుతూ ఉంటాం. ఇతరుల నుంచి కోరుకుంటున్నామంటే మనం ఓ బెచ్చగాడిలా జీవిస్తున్నట్టు. అంటే చక్రవర్తి కొడుకు, తప్పిపోయిన చక్రవర్తి కొడుకులా, తోడేళ్ల గుంపులో కలిసిపోయిన సింహం పిల్లల అన్నమాట. అలా మనం తిరుగుతున్నట్టు మాట. అలా కాకుండా నేనే ఒక ఆనంద స్వరూపాన్ని అని ఆ సత్యం తెలుసుకుని అలా అనుభూతి పొందుతూ ఆనందంగా జీవిస్తూ ఉంటే అప్పుడు చక్రవర్తి సింహాసనంపై ఉన్నట్టుగా ఒక ఆధ్యాత్మిక సింహంలా మన జీవితం ఉంటుంది అన్నమాట. అంటే మన స్వరూపం తెలుసుకోవటం, ఇక్కడ మన స్వరూప స్థితిని తెలుసుకోవటం. ఇవి మహావాక్యాల అర్థాలు. అలా ప్రతి మనిషి ఉండే కోరిక మాట ఒక ఆనంద స్వరూపంగా జీవించాలంటే స్వరూప స్థితిని తెలుసుకోవటం అనేది. అంటే వాస్తవానికి ఏంటంటే బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాల్లో ఏ పరమార్థత ఉండదు. వస్తు విషయాల్లో ఏ పరమార్థత అసలు ఉండదు అన్నమాట. కానీ మనం వాటికి విలువిస్తున్నాం. మనం వాటికి విలువటం తప్పితే బాహ్య ప్రపంచంలోని ఏ వస్తు విషయాలకి ఏ పరమార్థత ఉండదు. మరి చిన్నప్పుడు ఏం చెప్తారు? వస్తువుల్ని వాడుకోమండి, మనుషుల్ని ప్రేమించండి అని చెప్తారు కదా. మన చిన్నప్పటి నుంచి మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని వాడుకోండి అని చెప్తారు కదా. కానీ మనం ఏం చేస్తాం? వస్తువుని ప్రేమిస్తాం, మనుషుల్ని వాడుకుంటాం. ఎందుకంటే వస్తువులకి ఆ విలువిస్తున్నాం అన్నమాట మనం. కానీ వాస్తవానికి బాహ్య ప్రపంచంలోని ఏ వస్తు విషయాలకి ఏ పరమార్థత లేదు. ఏదైనా ఉందంటే అది నీ మనసు కల్పించుకున్న భావన అన్నమాట. నీ మనసే కాదు, అందరి మనసులో ఒకేలా భావనలు ఏర్పరచుకుంటాయి కదా. ఇప్పుడు బంగారానికి విలువ ఉంది కదా. ఎందుకంటే మొత్తం చిన్నప్పటి నుంచి మనం కుటుంబాలు, సమాజం అంతా కూడా దానికి విలువ ఇచ్చింది. మనం కూడా దానికి విలువ ఇచ్చాం. విలువ ఇవ్వటం వల్ల దానికి విలువ పెరిగింది. అలాగే వస్తు విషయాలు ఏది తీసుకున్నా కానీ మనం దానికి విలువ ఇవ్వటం వల్ల దానికి విలువ పెరిగింది. ఎంత అంటే అనంతంగా పెరిగిపోతుంది దానికి విలువ. ఇప్పుడు ఒక యోగి దృష్టిలో ఒక యోగికి మట్టైనా బంగారం అయినా ఒకటే అనిపిస్తుంది. ఒక యోగికి, ఒక జీవన్ముక్తుడికి మట్టైనా బంగారం అయినా ఒకటే అనిపిస్తుంది. కానీ మన దృష్టికి దానికి విలువ ఇచ్చుకుంటూ వెళ్తాం కదా. అందుకని దేనికైనా నీకు విలువ ఆపాదించామంటే అది నీ మనసు ఏర్పరచుకున్న భావనగా తెలుసుకోవాలన్నమాట. వాస్తవానికి అక్కడ ఏ విలువ లేదు. వాస్తవానికి బాహ్య ప్రపంచంలోని ఏ వస్తు విషయాల్లో కూడా ఏ పరమార్థత లేదు, ఏ విలువ లేదు. కానీ విలువ ఉందని అనిపించిందంటే అది నీ మనస్సు అలా ఏర్పరచుకుంది. ఎందుకు అలా ఏర్పరచుకుంది? మనంతా ఇతరులతో పోల్చుకుని ఇతరుల భావాలన్నీ మన మనసులో చేర్చారు కదా. ఇతరుల భావాలన్నీ మన మనసులో చేర్చడం వల్ల మనం అలా ఆ కల్పనలో జీవిస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి సూక్ష్మంగా గమనించాలి. ఒక గదిలోకి ఎలకెళ్ళింది, బంగారం ఉంది, ధాన్యం ఉంది. ఏం తీసుకుంటుంది? బంగారం ఉంది, ధాన్యం ఉంది. ఎలకి వెళ్తే ధాన్యం తీసుకుంటుంది కదా. అదే ఒక మనిషి 40 రోజులు ఉపవాసం చేశాడు. ఇప్పుడు 40 రోజుల కంటే చేయలేమంటారు కదా. తీవ్రమైన ఉపవాసం చేశాడు అన్నమాట. 40 రోజులు విపరీతమైన ఆకలితో ఉన్నాడు. అదే మనిషిని ఒక గదిలోకి పంపించారు. బంగారం ఉంది, అన్నం ఉంది. ఏం తీసుకుంటాడు? బంగారమే తీసుకుంటాడు. ఇందులో ఆకలి పోతుంది చూడగానే. 40 రోజులు ఉపవాసం ఉన్నా ఆ బంగారం చూడగానే ఆకలి పోతుంది. అతను అంటే ప్రతి మనిషి కూడా ఏదైనా మీరు దేనికైనా విలువ ఇచ్చారు అంటే ఆ విలువ మన మనసు అలా విలువ ఇచ్చింది మరి దానికి. వస్తు విషయాలు అన్నీ కూడా మనకు గొప్ప ఇల్లు కట్టుకోవాలనుకుంటాం కదా. అంటే మన మనసు అలా అన్నిట్లోనే, అందులో గృహంలో అన్నింటికి కూడా మన మనసు అలా కల్పించుకుంది, విలువించుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఇతరులతో పోల్చుకుంటా పెరిగాం మనం. పుట్టినప్పటి నుంచి ఇతరుల భావాలు మనలో చేర్చగా పెరిగిన వాళ్ళం కాబట్టి మన మనసు అలా విలువించుకుంటూ అన్నింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాస్తవానికి వాటిలో ఏ పరమార్థత లేదు. ఎందుకంటే ఒక యోగికి వీటిలో పరమార్థత ఉన్నట్టు కనిపించదు. ఒక ఆత్మజ్ఞానికి వీటిలో ఏ పరమార్థత ఉన్నట్టు కనిపించదు కదా. ఓ యోగికి ఏదైనా ఒకటే ఉంటుంది. ఓ రమణ మహర్షికి, ఓ షిరిడి సాయిబాబాకి, ఇలా ఎవరు తీసుకున్నా వాళ్ళకి మట్టైనా బంగారమైన ఒకటేలా ఉంటుంది. ఈ వస్తు విషయాలు ఏ పరమార్థత కనపడదు. అంటే ఆత్మజ్ఞానాల దృష్టిలో వీటి దేనికి విలువ లేదు. మన దృష్టిలో అన్నిటికీ విలువని పెంచుకుంటూ వెళ్ళాం. అంటే మనం ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ వస్తు విషయాల్లో ఏ పరమార్థత లేదని తెలుసుకోవాలన్నమాట. వీటిలో ఏ పరమార్థత లేదని తెలుసుకోవాలి. వీటిలో ఏ పరమార్థత లేదని తెలుసుకోగానే ఆత్మజ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. అంటే వ్యామోహం మాత్రం విరతవు
అంటే వ్యామోహాన్ని అలా వదలగానే స్వరూపాదాన మాత్రత స్వరూపాన్ని తెలుసుకుంటాం. దేని మీద అలా వ్యామోహం ఈ క్షణంలో పోతే దేని మీద క్షణంలో పోతే ఈ క్షణంలోనే స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. వ్యామోహమే కారణం మనం నిత్యానంద స్థితిలో లేకపోవటానికి. అంటే మోక్షం అంటారు కదా, మోక్షం గురించే కదా ఈ జ్ఞానం అంతా కూడా. అంటే మోక్షం ఎప్పుడు పొందుతామంటే మోక్ష అంటే మోహం క్షయిస్తే అని. మోహం క్షయించగానే మోక్షాన్ని పొందుతాం. ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? ముక్తి. ఈ బంధం దృశ్యంతో ఏర్పడిన బంధం ఉంటుంది కదా, మనోదేహాల పంజరంలో మనం బంధింపబడి ఉన్నాం. బంధం అంటే ఈ మనస్సు దేహం, ఈ మనోదేహాల పంజరంలో బంధింపబడి ఉన్నాం అన్నమాట. దీని నుంచి విముక్తి కావాలి. ఈ మనోదేహాలు చెరసాల్లో బంధింపబడి ఉన్నాం ఒక ఖైదీలాగా. దీని నుంచి విముక్తి కావాలి అంటే మోహం క్షయిస్తే, దేని మీద మోహం లేకపోతే ఈ బంధం నుంచి విముక్తి లభిస్తుంది. మనం మోహంలో ఉండటం వల్లే అది పొందటానికి అన్ని తాపత్రయాలు పడుతూ ఉంటాం. ఈ జ్ఞానం పొందినప్పుడు, ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఎటువంటి స్థితి లభిస్తుందంటే, మనం స్వప్నంలో మన కళలో కంటున్నప్పుడు ఏదైనా కొన్ని సన్నివేశాలు, భయంకరమైన దృశ్యాలు వచ్చినాయి అనుకోండి, ఆందోళనతో ఉంటాం కదా, స్వప్నంలో ఆందోళనతో ఉంటాం. కానీ మెలకువ రాగానే ఏమవుతుంది? మెలకువ రాగానే ఒక్కసారి ఆందోళన అంతా పోతుంది కదా. స్వప్నంలో మనకి ఎన్నో ఆందోళన కలిగించే సంఘటనలు వస్తూ ఉంటాయి. మెలకువ రాగానే ఈ స్వప్నమే, ఇందులో జరిగినవన్నీ కూడా నన్నేమీ చెయ్యవు అని మెలకువ రాగానే ఒక్కసారి ఆ భయం అంతా పోతుంది కదా, క్షణంలో పోతుంది కదా. ఈ స్వప్నంలో ఏదో పులి మీద పడినట్టు వచ్చిందనుకోండి, ఏదో దృశ్యం, ఏదో ఒకటి మనకి అనుకోని సంఘటన వచ్చి మీద పడినట్టు వచ్చిందనుకోండి, భయం ఆందోళనతో వచ్చేస్తాయి. కానీ మెలకువ రాగానే క్షణంలో ఆ భయం అంతా పోతుంది కదా, ఈ స్వప్నమే అని పోతుంది కదా. అలాగే ఆత్మజ్ఞానం పొందగానే, మన స్వరూపాన్ని మనం తెలుసుకోగానే, ఆత్మజ్ఞానం పొందగానే ఈ జాగృతిలో ఉన్న భ్రమలన్నీ కూడా అలా తొలగిపోతాయి అన్నమాట. ఈ జాగృతిలో ఎన్నో భ్రమలతో ఉంటాం, ఎన్నో విషయాలతో, భయాలతో, ఆందోళనతో ఉంటాం. కానీ ఆత్మజ్ఞానం ఏర్పడినప్పుడు ఈ వస్తు విషయాల్లో ఏ పరమార్థం లేదు. ఈ జ్ఞానం పొందగానే ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఎలా తొలగిపోతాయంటే, స్వప్నంలో నిన్ను ఏదైనా భయపెట్టింది మెలకువ రాగానే ఎలా తొలగిపోతుందో అంతలా తొలగిపోతాయి అన్నమాట. అంటే యస్య బోధోదయే తావత్, ఆ బోధ నీలో ఉదయించగానే స్వప్నవద్భవతి భ్రమ, ఈ భ్రమలన్నీ స్వప్నం నుంచి మెలకువ వస్తే ఎలా పోతాయో అలా పోతాయి అన్నమాట. చూడండి, స్వప్నంలో ఊహించుకోండి, స్వప్నంలో భయంకరమైన సంఘటనలు వచ్చినాయి, ఇంకా ఆందోళన వస్తుంది కదా. స్వప్నం నుంచి మెలకువ రాగానే ఎలా ఉంటుంది? వెంటనే క్షణంలో ఆనందం ఉంటుంది కదా, ఇవేవి నన్ను భయపెట్టేవి కాదు, స్వప్నంలో ఉన్నవి అంత వెంటనే ఆనందం వస్తుంది కదా. అలా మన ఆత్మజ్ఞానాన్ని, మన స్వరూపాన్ని మనం తెలుసుకోగానే మనం ఇప్పుడు పొందుతున్న భ్రమలన్నీ అలా తొలగిపోతాయి. అంటే ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలంటే ముఖ్యంగా ఈ ఆత్మజ్ఞానం పొందటం వల్ల 4 తొలగిపోతాయి. ఒకటేంటి, మరణ భయం ఉంటుంది అందరికీ, వృద్ధాప్యం భయం ఉంటుంది, జర మరణ, ఈ జన్మ పరంపరలు ఎలా ఉంటాయో అని భయం ఉంటుంది కదా, వ్యాధుల భయం ఉంటుంది కదా. ఈ 4 పోతాయి అన్నమాట. ఎందుకంటే కావాల్సిందే ఉంది, జర, మరణ, వ్యాధి, ఈ జన్మ పరంపరలు, ఈ భయాలు పోతాయి అన్నమాట. ఈ మానవ జన్మ ఎత్తం ఏం సాధించాలని ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత ఏమవుతామని ఉంటాయి కదా, ఈ జన్మ పరంపరలు ఏమవుతాయని ఉంటుంది కదా, మరణ భయం ఉంటుంది కదా, వృద్ధాప్యంలో కూడా భయం కలిగించే కదా, ఏమవుతుంది ఏంటనేది, వ్యాధులు భయం కలిగించే కదా, ఆందోళన కలిగించే కదా. ఈ 4 పోతాయి అన్నమాట. ఎందుకంటే స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, స్వరూప స్థితిని అనుభూతి పొందినప్పుడు ఇంకా బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు. దేహం మీద వచ్చేది వస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాధుల భయం ఉంటుంది అన్నమాట. రమణ మహర్షి గారికి చివరిలో క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగినప్పుడు, ఇంకా ఎన్నో వైద్యం జరిగిన తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా మరణం చెందుతారని పాశ్చాత్య దేశాల నుంచి విదేశీయులంతా వస్తారు. కొన్ని రోజుల్లోనే నిర్మాణం చెందుతారని తెలిసినప్పుడు అంత క్యాన్సర్ గడ్డంతా ఉంటుంది శరీరం మీద, ఆనందంగానే ఉంటారు. అంటే ఇంకా మరి అందరూ భక్తులంతా వస్తారు అన్నమాట, విదేశాల నుంచి కూడా భక్తులంతా వచ్చి, ఇప్పుడు ఆరిపోయే దీపం బాగా వెలుగుతుంది కదా, అందుకే ఎక్కువ జ్ఞానంతో ఉంటారు. ఈ సమయంలోనే మనం ప్రశ్నలు వేయాలని అక్కడ వచ్చిన భక్తులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అన్నమాట. మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు అంత క్యాన్సర్ని గడ్డిని ఎలా భరిస్తున్నారంటే, నాకు రాలేదు అంటారు. అదేంటది, మాకు కనపడుతుంది కదా అంటే, నా దేహానికి వచ్చింది అంటారు. నా దేహానికి వచ్చింది, అది నేను దేహం కాదు కదా, ఈ దేహాన్ని ధరించాను. అక్కడ భావన ఎలా ఉంటుందంటే, ఇక్కడ దేహ భావన లేదు, ఈ మనోదేహ భావనలు దాటి ఓ చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అనే భావన ఉంది. నా దేహానికి వచ్చింది అది. భక్తులంతా కూడా వైద్యం చేయించారు. ఇంకా మరణం దేహం చాలించే సమయం వచ్చింది, అది జరిగిపోతుంది. వచ్చింది దేహానికి అంటారు అనమాట. నాకు రాలేదు కానీ దేహానికి వచ్చిందని అక్కడ తత్వం. ఇంకా ఆయనకి ఎక్కడ మరణ భయం లేదు, వ్యాధి భయం లేదు, ఎప్పుడైతే దేహభావం లేదో. కానీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు రెండవ ప్రశ్న అడుగుతారు, మీరు ఇతరులకి ఇచ్చే సందేశం ఏంటని. అంటే ఇతరులు ఎవరు లేరంటాడు, ఇతరులు లేరని. ఇప్పుడు మరి మహావాక్యాలు ఏం చెప్తున్నాయి? నేను నీవు ఒక్కటే అని చెప్తున్నాయి. నీవే నేను అంటున్నాయి. నేను చైతన్య స్వరూపాన్ని, నీవు చైతన్య స్వరూపాన్ని, అందరూ చైతన్య స్వరూపాలే అని మహావాక్యాలు చెప్తున్నాయి. ఎవరికైతే ఆ మహావాక్య బోధ
మనకి అంటే ప్రగాఢంగా మనకి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం అలా ఉంటుంది అన్నమాట. మరణాన్ని కూడా చిరునవ్వుతో సాక్షిగా చూస్తారు. మరణాన్ని చిరునవ్వుతో అన్నమాట సాక్షిగా చూస్తారు అన్నమాట. అందుకే మరణ భయం ఉండదు తత్వం బాధపడితే, మన స్వరూపస్థితి తెలుసుకుంటే. వ్యాధి భయం ఉండదు, వృద్ధాప్య భయం ఉండదు. మరి జన్మ పరంపరలు ఉంటుంది కదా, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఏం చేయాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, తర్వాత ఏమవుతాం, ఎన్నో ఉంటాయి కదా. వీటి ఆలోచన కూడా ఉండదు అన్నమాట. ఇంతకంటే మనిషికి కావాల్సింది ఉందో. ఆత్మజ్ఞానాన్ని పొందే కొలది ఒక్కొక్కటి సత్యంగా మనం ప్రతిదీ అనుభూతి పొందుతాం. యోగ వాసిష్టం 56 కథలు ఉంటాయి. 56 కథలు ఉంటాయి. ప్రతి కథ ఒక ఆత్మజ్ఞానాన్ని చెప్తుంది. మొదటి కథ ఈరోజు చెప్పుకుందాం. అంటే కథను ముందు కథగానే వినాలి. కథగానే విని ఆ తర్వాత అందులోని సూక్ష్మాంశాలు గ్రహించాలన్నమాట మనం. అంటే కథగా వింటే మనంతా పురాణాల కథల కింద అలా అనిపిస్తుంది. ఇవి ఇలా జరిగిందా, అలా జరిగిందా, అదా ఇదా అని అనిపిస్తుంది అన్నమాట. కానీ మనం ముందు కథగా విని దాంట్లో సూక్ష్మమైన అంశాలని మనం గ్రహిస్తూ ఉంటే అప్పుడు లోతుగా తత్వం బోధపడుతుంది. అంటే మొదటి కథ ఏమిటంటే, వశిష్ఠుడు ఏం చెప్తాడంటే, పూర్వం ఆకాశజుడు అని ఉండేవాడు, మా ధార్మికుడు. అతనిని అంటే మృత్యువు అతన్ని కబళిద్దామని వెళ్తే మృత్యువు కబళించలేకపోయింది. అప్పుడు మృత్యువు నేను కబళించలేకపోవటం ఏంటి, నేను ఎప్పుడు శాశ్వతంగా ఉండి అన్నిటిని కబళించే శక్తి కదా నాది అని మృత్యు ఎలాగైనా సరే కబళించాలని ప్రయత్నిస్తున్నా కానీ కొండ మీద కత్తిలు ఎన్ని విసిరినా ఏం అవ్వదు కదా. ఆకాశజుడికి ఏం అవ్వట్లేదు. అప్పుడు ఇంకా ప్రయత్నం వదలకుండా ఎలాగైనా కబళించాలని వెళ్తా ఉంటే ఆకాశుడి చుట్టూ ఒక అగ్ని వలయం కనపడితే అప్పుడు మృత్యువు అగ్ని వలయాన్ని కూడా ఛేదించుకుని లోపలికి వెళ్ళినా కానీ ఆకాశజుడిని ఏం చేయలేకపోయింది. చూడండి, మనకి స్వప్నంలో ఒక బేకర్ ఆకారం కనపడితే దాన్ని మనం బయట నుంచి ఏం చేద్దామని ఏం చేయలేం కదా. అంటే అక్కడ శ్లోకాల్లో చెప్తున్నాను. శ్లోకాల్లో ఉన్నవి ఒక స్వప్నంలో ఒక ఆకారాన్ని మనం చూసినప్పుడు మనం బయట నుంచి ఎన్ని చేతులతో ఏం చేయలేం కదా. మృత్యు 1000 చేతులతో ప్రయత్నించినా కానీ ఆకాశజుడిని ఏం చేయలేకపోతే అప్పుడు మృత్యువు యముడి దగ్గరికి వచ్చి, నియామకుడైన యముడి దగ్గరికి వచ్చి యముడితో, నేను ఆకాశజుడిని ఏమి చేయలేకపోయాను, కబళించలేకపోయాను, చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మృత్యువు ఏంటి, నూతనత్వాన్ని అన్నిటిని పాతవన్నీ తీసి నూతనత్వాన్ని ఇవ్వటం, ఈ కర్మల ఫలాలని ఇవ్వటం, ఈ కర్మలకి నీతిలాగా ఒక నియామకుడిగా మృత్యుగా. అప్పుడు యముడు, నువ్వు ఏమి చేయలేకపోతున్నావు అంటే, మరి కర్మల వాసనలు ఏమైనా ఉన్నాయేమో చూడు, నువ్వు పూర్తిగా పరిశీలించి కర్మల వాసనలు ఏమైనా ఉన్నాయో ఆకాశజుడిలో చూడని మళ్ళీ పంపించడం జరుగుతుంది అన్నమాట. మొత్తం ఎంత వెతికినా కానీ కర్మల వాసనలు ఉండవు ఆకాశజుడిలో. అంటే మనకి ప్రాక్తన కర్మలు అంటే గతంలో చేసిన కర్మలు ఉంటాయి, అంటే సంచిత కర్మలు అని, ఇవి ఇప్పుడు చేసే కర్మలు ఉంటాయి, ఇంకా రాబోయే కర్మలు ఉంటాయి, ఆగామి కర్మలు అని. అంటే సంచిత ప్రారంభ ఆగామి కర్మలు, ఇలా ఏ కర్మల వాసన అతనికి లేదు, అసలు కర్తృత్వ భావనే అతనికి లేదు, అంటే నేను చేస్తున్నాననే భావన కూడా అతనికి లేదు. అంటే కర్మల వాసనలు లేవు, ఈ కర్తృత్వ భావన లేదు, అంతా పరిశీలించి చూస్తానని మృత్యువు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ యముడి దగ్గరికి వచ్చి అప్పుడు యముడు, నేను కూడా పరిశీలిస్తానని అతను అంతా పరిశీలించి, ఇతనికి ఎక్కడ అసలు కర్మల వాసనే లేదు, అసలు కర్మల ఆ కర్తృత్వ భావనే లేదు, అతనికి అహం భావన లేదు. అందుకని అంటే మనం పూర్వాపర కర్మలు ఏమైనా ఉంటేనే మనం వాటిని ఏమైనా చేయగలం, అందుకని ఇతన్ని ఏమి చేయలేకపోయావని అని చెప్పడంతో మృత్యువు తిరిగి వెళ్ళిపోయాడు యథాస్థానానికి అని కథగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. కథగా చెప్తే అప్పుడు శ్రీరాముడు అడుగుతాడు, మీరేదో నిగూఢార్థంతో చెప్పినట్టుంది, ఒక నిగూఢార్థం ఏదో ఇందులో ఉందో అనిపిస్తుంది. పురాణాల్లో బ్రహ్మ దగ్గరికి మృత్యు వెళ్ళినప్పుడు బ్రహ్మనేమి చేయలేకపోయాడని కథ ఉంది, ఆ సంఘటనే నాకు ఇలా చెప్పారని అనిపిస్తుంది అంటాడు అనమాట. అంటే పూర్వం ఒక మన్వంతరంలో మృత్యువు బ్రహ్మని కబళించడానికి అంటే ప్రళయం అంతా అవుతుంది. మృత్యు అన్నిటిని కబళించేసి, అంటే స్థూల జగత్తుని, సూక్ష్మంగా ఉన్న జగత్తుని అన్నింటినీ కబళించేసి బ్రహ్మను కూడా కబళిద్దామని వెళ్తే ఆ బ్రహ్మనేమి చేయలేకపోయిందండి. అంటే స్థూల సూక్ష్మ జగత్తులు అన్నింటినీ మృత్యు కబళించడం జరిగింది, కానీ ఆ బ్రహ్మనేమి చేయలేకపోయింది మాట. ఏమి చేయలేకపోయిన ఏంటంటే మళ్ళీ ఆ మృత్యు యముడిని ప్రశ్నిస్తే యముడు ఏమంటాడంటే, కర్మవాసనలు ఉంటేనే ఏమైనా చేయగలవు, ఈ కర్మభావనలు ఏమైనా ఉంటేనే ఏమైనా చేయగలవు, ఈ కర్తృత్వ భావన ఏమైనా ఉంటేనే నువ్వు వాటిని ఏమైనా చేయగలవు, అంటే స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని వీటి మీదే నువ్వేమైనా చేయగలవు, అలా నియమించబడ్డ వాళ్ళు మృత్యు అంటే. ఆకాశాన్ని నువ్వేం చేయలేవు, అక్కడ బ్రహ్మ ఆకాశ స్వరూపుడు, మహాకాశం అది, ఆ మహాకాశాన్ని మృత్యువేమీ చేయలేదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆకాశజుడు అంటే ఆకాశం స్వరూపంగా కలవాడు అని అర్థం అన్నమాట. ఆకాశం స్వరూపంగా కలవాడని అంటే ఎవరైతే ఆకాశ స్వరూపంగా ఉంటారో స్థూల భావన ఉంటేనే మృత్యువేదన చేస్తుందని భయం ఉంటుంది, సూక్ష్మ శరీర భావన మనసు ఆలోచన భావన ఉంటేనే మృత్యువేదన చేస్తుందని భయం ఉంటుంది. కానీ ఆకాశ స్వరూపంగా భావన ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నా మృత్యువు కబళిస్తున్నట్టు అసలు భావనే ఉండదు అన్నమాట. అందుకని ఆకాశాన్ని మృత్యువేమి చేయలేదు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు యమపాశం అంటాం కదా, యమపాశం అంటాం తాడు అని, తాడు దేన్నైనా పట్టుకోగలదు కానీ ఆకాశాన్ని నేను చేయలేదు కదా. ఇప్పుడు మహాకాశం వైపు యమపాశం వేస్తే ఏమవుతుంది, శూన్యం వైపు
ఏమవుతుంది కదా, అంటే తాడు ఆకాశాన్ని ఏం చేయలేదు కదా, అలా నువ్వు ఆకాశ స్వరూపంగా భావన పొందేవాళ్ళని నువ్వేమీ చేయలేవు. ఇక్కడ భావన అన్నమాట. ఇక్కడ మనం మృత్యువు మనం వస్తుంది, కబళించేస్తుంది అని భయం ఉంటుంది కదా. ఎందుకు అది ఏర్పడుతుంది? ఈ స్థూలదేహ భావన మనకు ఉండటం వల్ల, ఈ దేహం నేను, ఈ స్థూలదేహం నేను అన్న భావన ఉండటం వల్ల ఈ బాహ్య ప్రపంచంలో తాదాత్మ్యంతో వ్యామోహం ఉంటాం కదా, అవి ఏం కోల్పోతున్నా కానీ, మన బంధువులు ఎవరైనా మృత్యువు ఏం చేసినా కానీ మనం ఎంత ఆందోళన పడటం, మన దేహాన్ని తీసుకెళ్ళిపోతుంది, మృత్యు తీసుకెళ్ళిపోతుందని ఉంటుంది. ఎందుకంటే స్థూలదేహ భావన ఉండటం వల్ల ఈ మనస్సు దేహం మొత్తం మనోదేహాన్ని మృత్యు తీసుకెళ్ళిపోతుంది అని ఉంటుంది. ఎందుకంటే ఈ స్థూల సూక్ష్మదేహాలు నేను అన్న భావన ఉండటం వల్ల. కానీ ఆకాశ స్వరూపాన్ని అన్న భావన ఉన్న వాళ్ళకి అది మృత్యు ఆ భావనని ఏం చేయలేదని అక్కడ అర్థం అన్నమాట. ఆకాశ స్వరూప భావనతో ఉన్న వాళ్ళకి, ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందుతున్న వాళ్ళకి ఈ మృత్యువు ఆ భావనని ఏమి చేయలేదని అక్కడ అర్థం అన్నమాట. ఆ భావనలో అదే ఇప్పుడు రమణ మహర్షి గారు ఉదాహరణ చెప్పింది అదే. రమణ మహర్షి గారిని మృత్యు వచ్చి స్థూలదేహాన్ని, సూక్ష్మదేహాన్ని, మనోదేహాన్ని మృత్యు తీసుకెళ్ళగలదు. కానీ నేను ఆకాశ స్వరూపాన్ని, చిదాకాశ స్వరూపాన్ని అనే భావన ఉంటుంది కదా, ఆ భావనని మృత్యు ఏం చేయగలదు? ఆ భావనని. ఆ తర్వాత ఈ స్థూలదేహం, సూక్ష్మదేహం ఈ కలిసిపోతాయి, జగత్తులో బ్రహ్మంలో కలిసిపోతాయి. కానీ ఆయన భావనని ఏదైనా చేయగలదు, మృత్యువు కబళించగలదు? ఆ భావనని మృత్యువు కబళించలేదు అని అక్కడ అర్థం అన్నమాట.